వారం రోజుల పర్యటన, పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా సింగపూర్ దావోస్ లో టూర్. తెలంగాణకు 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. రేపటి నుంచే మరోవైపు 4 పథకాలు తెలంగాణలో అమలు కాబోతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో ఇవాళ కీలక సమీక్ష జరపబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాంసానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్షలు నిర్వహించబోతున్నారు. రేపటి నుంచి అమలు చేయబోతున్న పథకాలపై సంబంధిత మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి నుంచి తెలంగాణలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పథకాల అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఇవాళ సీఎం సమీక్ష జరపబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష నిర్వహిస్తారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఫైనాన్స్, అగ్రికల్చర్, రెవెన్యూ, హౌసింగ్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొంటారు. జనవరి 26 నుంచి ఈ 4 పథకాలు అమలు చేయబోతున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరోవైపు సింగపూర్ దావోస్ టూర్లో 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదిరాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో నిన్న రాష్ట్రానికి చేరుకున్న రేవంత్ బృందానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఈ పరిణామాల క్రమంలో ఇవాళ కీలక సమీక్ష జరపబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం సమీక్షా సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో మా కలీగ్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. ప్రభాకర్, 1,79,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఇక్కడ గ్రౌండ్ వర్క్ ఎలా జరుగుతోంది?